నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఓటింగ్ ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. గతంలో దొంగ ఓట్ల ఆరోపణలు చేసిన ఆమె ఓటింగ్కు వచ్చిన పలువురు ముస్లిం మహిళల ఆధార్ కార్డులు చెక్ చేశారు. బురకాలు తీసి మరీ వారిని పరిశీలించారు. దీనిపై ఎంఐఎం కార్యకర్తలు మండిపడుతున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా పోలింగ్ స్టేషన్ల ముందు ఓటర్లు భారీగా క్యూగా నిలబడ్డారు. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఓటేశారు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 24% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత మల్కాజ్గిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉండడంతో తన ఓటు తానే వేసుకోలేకపోయింది. ఇక ఓటేసిన తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్లను మాధవీలత సందర్శించారు. ఎంఐఎం దొంగ ఓట్లు వేయిస్తుందని గతంలో మాధవీలత ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పోలింగ్ సందర్భంగా పలువురు ముస్లిం మహిళా ఓటర్లను నిశితంగా పరిశీలించారు. ముస్లిం మహిళల బురకాలు తీసి మరీ ఓటర్లను పరిశీలించారు. వారి ఆధార్ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆధార్ కార్డులోని ఫోటోలు ముస్లిం మహిళల ముఖాలు సరిపోలటం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాధవీలత తీరుపై ఎంఐఎం కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆమె పోలింగ్ బూత్ను తనిఖీ చేసినట్లు లేదని, ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మహిళల బురకాలు తీసే అధికారం ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ రీట్వీట్ చేశారు. మాధవీలత చర్యలపై పోలీసు ఫిర్యాదు అందింది. ముస్లింల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు అనుచితంగా ప్రవర్తించిందని ఆమెపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మలక్పేట పోలీసుల సమక్షంలో మాధవీలతపై కేసు నమోదు చేశారు. అయితే చాలామంది పాత బస్తీలో దొంగ ఓట్లు వేశారని కొన్ని వీడియోలతో పోలీసుల ముందు కొన్ని వీడియోలు బయటపెట్టింది మాధవీలత. ఎంఐఎం కార్యకర్తలు మాత్రం ఆమె కావాలనే ఇలాంటి అబద్ధపు వీడియోలు చూపెడుతుందని, ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని ఎంఐఎం కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా 40 ఏళ్లుగా హైదరాబాద్ కంచుకోటగా ఉన్న ఎంఐఎం ఈసారి మాధవీలత పోటీతో ఆమె చేసిన ప్రచారానికి గాను ఓ పక్క బీజేపీ గెలుస్తుందనే హైప్ వచ్చింది. అయితే మాధవీలత పోటీతో ఎంఐఎం ఎలాంటి రిజల్ట్ని చవిచూస్తుందో వెయిట్ చేయాల్సిందే.